ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చట్టం రద్దుకై మంచిర్యాల జిల్లా కేంద్రంలో అక్టోబర్ 30న బీసీ జేఏసీ జిల్లా కమిటీ నేతృత్వంలో బీసీ ఐక్య సదస్సు కొరకు జిల్లా కమిటీ నాయకులు జైపూర్ మండలం కేంద్రంలో కరపత్రాలను విడుదల చేశారు. శనివారం జైపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బీసీ ఐక్య సదస్సు ద్వారా జిల్లాలో బీసీ ఐక్యతని బలోపేతం చేసేందుకు సభను విజయవంతం చేయాలని బీసీ కుల సంఘాలకి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి బీసీ ముఖ్య నేతలు హైదరాబాద్ నుండి సభకు హాజరు కానున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బీసీ వర్గాల ప్రజలు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. జనాభాలో మెజార్టీ వర్గంగా ఉన్న బీసీల న్యాయమైన హక్కుల గురించి పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అన్ని రంగాల్లో అగ్రవర్ణాల పెత్తనం కొనసాగుతోందన్నారు. కులగణన సత్వరం పూర్తి చేసి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచాలన్నారు. బీసీలకి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక వాదులందరూ మద్దతునిచ్చి బీసీ ఐక్యవాదుల పోరాటాన్ని ముందుకు నడిపించాలని కోరారు. బీసీల అభివృద్ధి కొరకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అవగాహన సదస్సు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్, సీనియర్ నాయకులు రంగు రాజేశం, నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్తా మారుతి, బత్తుల శ్రీనివాస్, అవిడపు గణేష్, మండల నాయకులు వేముల మల్లేష్, యువజన జిల్లా అధ్యక్షులు పెద్దల శ్రీకాంత్, జంగిడి రమేష్, మురా లక్ష్మణ్, కార్నె భూమన్న, తాటికొండ శంకర్ గౌడ్, వెంకటేశ్వర్లు, రాజన్న తదితరులు పాల్గొన్నారు. జైపూర్ మండల కేంద్రంలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో, అదేవిధంగా మంచిర్యాల జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో 30న జరగనున్న బీసీ ఐక్య సదస్సుకు సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మన జైపూర్ మండల కేంద్రంలోనూ అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన బీసీ సోదరులు ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ కరపత్ర ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 30న శనివారం రోజున ఉదయం 11 గంటలకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ దగ్గరలో గల హెచ్బి ఫంక్షన్ హాల్లో బీసీ ఐక్య సదస్సు జరగనున్నది. బీసీ బిడ్డల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలి, అదేవిధంగా కులగణనని సత్వరం పూర్తి చేసి జనాభాకి అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్పై ఈ సదస్సు జరగనున్నది. ఈ సదస్సులో ముఖ్య వక్తలుగా బత్తుల సిద్ధేశ్వరరావు గారు, జాతీయ అధ్యక్షులు హిందూ బీసీ మహాసభ, అదేవిధంగా సంగం సూర్యారావు గారు, బీసీ టైమ్స్ సంపాదకులు, ఇతర బీసీ ముఖ్య నేతలు హైదరాబాద్ నుంచి రానున్నారు. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ వర్గాల ప్రజలు, వారితో పాటు జైపూర్ మండలంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా ఈ సదస్సును జయప్రదం చేయాలని, సదస్సును జయప్రదం చేయడం ద్వారా బీసీల హక్కుల కోసం జరుగుతున్న పోరాటాన్ని, బీసీ ఐక్య ఉద్యమాన్ని జిల్లాలో బలోపేతం చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నాము. ఈరోజు దేశ జనాభాలో మెజార్టీ వర్గంగా ఉన్న బీసీల న్యాయమైన హక్కుల గురించి పాలకులు పట్టించుకోవడం లేదు. అన్ని రంగాల్లో కూడా అగ్రవర్ణాల పెత్తనం ఇంకా కొనసాగుతున్నది. దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులందరూ కూడా మద్దతిచ్చి బీసీల న్యాయమైన హక్కుల కోసం జరుగుతున్న పోరాటాన్ని ముందుకు నడిపించాలని, ఈ మహోన్నత పాత్ర నిర్వహించడానికి జైపూర్ మండలంలోని బీసీ బిడ్డలందరూ కూడా ముందుకు రావాలని, 30న జరగనున్న సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి బీసీ ఐక్య వేదిక తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. జై ఫూలే, జై బీసీ. ఈరోజు జైపూర్ మండల కేంద్రంలోని బీసీ ఐక్యవేదిక తరఫున జరిగిన ఈ సమావేశానికి వచ్చిన బీసీ బిడ్డలందరికీ ఉద్యమమైన తెలియజేస్తూ, ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంగా ఈ నెల 30న జరుగు సదస్సును జయప్రదం చేయాల్సిందిగా జైపూర్ మండలంలోని బీసీ వర్గాలందరికీ, బీసీ కుల సంఘాలందరికీ కూడా బీసీ ఐక్యవేదిక తరఫున మరియు బీసీ జేఏసీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ సదస్సులో హైదరాబాద్ నుండి వచ్చే మన యొక్క ప్రొఫెసర్లు, వారి యొక్క నాయకులు ఈ యొక్క మనకు జరుగుతున్న అన్యాయాలపైన, బీసీలకు దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలపైన వివరించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సదస్సును విజయవంతం చేసి మన బీసీల ఐక్యతను చాటి ప్రభుత్వాలకు మన యొక్క డిమాండ్ను వినిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీసీ.